కూటమి ప్రభుత్వ ఏలుబడిలో ఆక్వా రైతుల ఆక్రందనలు వర్ణతాతీతంగా ఉన్నాయి. ఓవైపు పెరిగిన సీడ్ ఫీడ్ ధరలు, మరోవైపు సిండికేట్గా మారిన ఎక్స్పోర్టర్స్ ఆక్వా రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అమెరికాలో దిగుమతి సుంకాలు తగ్గించిన సిండికేట్ల ధరలు పెంచకుండా మరింత పతనం చేయడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు ఆక్వా రైతులు. ప్రస్తుత పరిస్థితి ఇలానే కొనసాగితే సంక్షోభంలో ఆక్వా రంగం కొట్టుమిట్టాడే పరిస్థితులు ఏర్పడతాయి. తాము అప్పుల ఊబిలో కూరుకుపోతామని ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా హబ్గా పేరుగాంచిన ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా రైతుల కష్టాలపై మా ప్రతినిధి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. డాలర్ల పంటగా రైతుల ఇంట సిరులు కురిపించిన ఆక్వా సాగు సంక్షోభంలో చిక్కుకుంది. ప్రభుత్వం నుంచి కరువైన ప్రోత్సాహం, వైరస్ దాడి, సీడ్ ఫీడ్ ధరలకు రెక్కలు వెరసి ఆక్వా రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే ఆక్వా పంట నిండా ఒడిదొడుకులతో సాగుతోంది. సమస్యల పరిష్కారం కోసం రైతులు ఉద్యమ బాట పట్టినా, పంట విరామం ప్రకటించినా కూటమి ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2,30,000 ఎకరాల్లో దాదాపు 10,000 మంది రైతులు వనామీ రొయ్య సాగు చేస్తున్నారు. ఎకరా పంటకు సుమారు 4.50 లక్షల నుంచి 5 లక్షల వరకు పెట్టుబడి ఖర్చు అవుతోంది. నాసిరకం సీడ్ దిగుబడి తగ్గడం, మార్కెట్లో మేతలు మందుల ధరలు పెరగడం, ప్రభుత్వం నుంచి విద్యుత్ సబ్సిడీ అందకపోవడంతో కనీసం పెట్టుబడులు కూడా రాక అప్పుల పాలవుతున్నారు. ఇక పాలకొల్లు మండలం పూలపల్లి వై జంక్షన్ జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రొయ్యలను పారబోసి నిరసన తెలిపారు. క్రాప్ హాలిడే సిద్ధం అంటూ భారీగా మానవహారం నిర్వహించారు. వారు మెడకు ఉరితాళ్లు వేసుకుని రైతులకు ఉరి అంటూ నినదించారు. ప్రభుత్వం కళ్లు తెరిచి రైతుల గోడు వినాలంటూ నరసాపురం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల ఆక్వా రైతులు మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కూటమి సర్కారు పాలనలో కూడా ఆక్వా రైతులు రోడ్డెక్కారు. దీనికి సంబంధించి పాలకొల్లుకు సంబంధించినటువంటి పూలపల్లి వై జంక్షన్లో అన్నదాతలందరూ కూడా ఆందోళన పట్టుబట్టారు. మీరున్నారు, వీరితో మాట్లాడించి ప్రయత్నం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ రోజు మీరు రోడ్డెక్కి నిరసన చెప్తా కారణం ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? ఈరోజు ఆక్వా రైతులు చాలా దీనస్థితిలో ఉన్నారు. ఫీడ్ రేట్లేమో ఆకాశానికి పెంచేస్తున్నారు. ప్రాసెసింగ్ రైలు కొని రేట్లేమో కేజీకి వారం రోజుల్లో 40 రూపాయలు 50 రూపాయలు తగ్గించారు. ఏమైపోతాడు రైతు? ఓ పక్కనేమో సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు విదేశీ మార్గం కావాలి, బంగారం విదేశాల నుంచి కొన్ని వస్తువులు బంగారం కానీ పెట్రోల్ కానీ మనం దిగుమతి చేసుకోకూడదు అంటున్నారు. ఈ ఆక్వా వల్ల విదేశీ మార్గద్రవ్యం మన ప్రభుత్వాలకే, సెంట్రల్ గవర్నమెంట్కి బోల్డ్ ఆదాయం వస్తుంది. ఇలాంటి వ్యవస్థని ఇక్కడ కుంగదీస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ చూస్తూ ఉన్నాయి. అంచేత ఈ పరిస్థితిని ఈ గవర్నమెంట్లు చక్కదిద్దకపోతే ఆక్వా రైతు ఉరేసుకునే పరిస్థితి వస్తుందని, ముందు ఆక్వా రైతు చాలా తీవ్ర ఉద్యమాలు చేయవలసి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎలా ఉందంటే రేట్లు 50 రూపాయలు లాగేయారండి ఈ మధ్యలో. ఈ ఎండలకు అది రైలు దెబ్బతిన్న చెరువులు ఆక్సిజన్లో సరిపోక దానివల్ల కరెంటు కొద్ది ఇబ్బంది ఉంది. దానివల్ల మొత్తం రైలు రేట్లు మొత్తం కేజీకి వచ్చి 50 రూపాయలు డౌన్ చేయడం జరిగింది. అలాగే మేతేమో కేజీకి 8 రూపాయలు మరి పెంచడం జరిగింది. ఇదంతా కూడా రైతులకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏదైనా రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతు బాగోపోతే ఎక్కడ ఏది బాగోదు. రైతే కష్టపడి పండించే రైతు కాబట్టి రైతుని ఎప్పుడు ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. రైతు పరిస్థితి ఏమన్నా ముందుకెళ్తే గొయ్య వెనకెళ్తే నుయ్యిలా ఉన్నది పరిస్థితి. ఇది చాలా ఇబ్బంది ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద సరైన చర్యలు తీసుకుండి వాటరింగ్ వాళ్ళ మీద, మేత కంపెనీల మీద చర్యలు కంట్రోల్లో పెట్టాలని కోరుతున్నాం. ఆక్వాకు సంబంధించినటువంటి రేట్ల విషయంలో చూస్తే కనుక ఫీడ్ రేట్లు ఆకాశాన్ని తాకాయి. చూస్తే కనుక కొనుగోలుదారులకు సంబంధించి కూడా రొయ్యకి సంబంధించి కేజీకి 50 రూపాయలకు సంబంధించి కూడా నష్టం వాటిల్తుందని చెప్పి వీరు కూడా ఆగ్రహ వ్యక్తం బస్ కూడా కనపడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి, పాలకొల్లు నుంచి. ఆక్వా రైతులకు చంద్రబాబు ప్రభుత్వం కనీసం విద్యుత్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. ఎన్నికల్లో అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా కనీసం విద్యుత్ సబ్సిడీ ఊసెత్తడం లేదు. దీనికి తోడు సర్ఛార్జీల పేరుతో మరింత భారం మోపుతోంది. ఆక్వా చెరువుకు 400 HP విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 15,000 నుంచి 20,000 వరకు బిల్లు రాగా, ప్రస్తుతం విద్యుత్ సబ్సిడీ లేకపోవడంతో ఛార్జీలు పెరిగి 50,000 నుంచి 70,000 వరకు బిల్లులు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విద్యుత్ యూనిట్ను ₹50 అందించేవారని, ఇప్పుడు కూడా అలానే సరఫరా చేయాలని మొరపెట్టుకుంటున్నారు. లోకేష్ యువగళం పాదయాత్రలో అనేకపు బూటకపు హామీలు ఇచ్చి ఆక్వా రైతుల ఓట్లు దండుకుని అధికారం చేపట్టాక తమ ఊసే ఎత్తడం లేదని రైతన్నలు మండిపడుతున్నారు. కూటమి సర్కార్ స్పందించకుంటే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.
యోగాలో తిరిగినప్పుడు లోకేష్ గారు మాకు ఇక్కడ హామీ ఇచ్చారు. భీమవరం మాడినప్పుడు నేను కంపల్సరీగా మీ అవసరతలు అక్కర్లు మీరు తెలుసుకుని నేను చేస్తాను, మీకు తప్పకుండా నేను సబ్సిడీ ఇస్తాను. ఇప్పటికి చాలామంది రైతులకు సబ్సిడీ లేదు, వాళ్ళు సబ్సిడీ లేదు, డీజిల్ రేటు పెరిగిపోయింది. అసలు డీజిల్ రేటు వేసుకోవాలంటే అటుగా ఇటుగా గిజలు ఆడిపోతున్నారు. అందుకే ఈ అన్ని సమస్యలని ఎదుర్కోవాలంటే మాకు రొయ్యి రేటు ఉండాలి, మేత రేటు పెరగకూడదు. పెరిగినా ఆ రొయ్యి రేటు తగ్గినా మేత రేటు పెరిగినా మేము రోడ్డు ఎక్కుతాం. ఎక్కడైతే మా ప్రాంతంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ప్లాంట్ ప్రతి ప్లాంట్ని ముట్టడిస్తాం. రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులకి ఇంకా ఆత్మహత్యల చరం. దాంతోపాటు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం ఒక సమన్వయ కమిటీగా చర్చించుకుని క్రాప్ హాలిడే తీసుకెళ్తాం. ప్రస్తుతానికి చాలామంది రైతులు క్రాప్ హాలిడేకి వెళ్ళిపోయారు, పరోక్షంగా వెళ్ళిపోయారు. మేము ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని ప్రకటించి క్రాప్ హాలిడే తీసుకెళ్తాం. కాని పక్షంలో ప్రభుత్వానికి కూడా గుణపాఠం చెప్తాం. ఈ ఆక్వా ప్లాంట్లకి, ఈ ప్రాసెస్ ఫీడ్ ప్లాంట్లకి మా రైతుల తరపున తగిన గుణపాఠం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం తక్షణమే దీని మీద స్పందించి రైతుల్ని ఆదుకునేటట్టుగా ఈ కరెంట్ సబ్సిడీ, నెక్స్ట్ ఈ ఫీడ్ రేట్లని అదుపులో ఉంచడం, ప్రాసెస్ ప్లాంట్లో మా యొక్క రేట్లని రైతు గిట్టుబాటు రేటును అనుకూలంగా ఉంచడం చేయకపోతే రైతు ఖచ్చితంగా కాపాడగా తీసుకెళ్తాడు. ఆక్వా మేతల తయారీకి సంబంధించి ముడి సరుకుల ధరలు తగ్గినా మేత ధరలను మాత్రం కంపెనీలు తగ్గించడం లేదు. దీనికి తోడు టన్నుకు 8,000 నుంచి 10,000 వరకు ధరలు పెంచి విక్రయిస్తున్నారు. ధరలను నియంత్రించాల్సిన కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ ఏడాదిలో 2 సార్లు ఆక్వా రైతులు తమ సమస్యలపై కలెక్టర్ను కలిసి మొరపెట్టుకున్నారు. గతంలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వినతిపత్రం అందజేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇటీవల మరోసారి జిల్లాలోని రైతులంతా భారీ ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకుని వినతిపత్రం అందించారు. ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు ఆక్వా రైతులు. ప్రాసెసింగ్ యూనిట్ల సిండికేట్ దోపిడీని వెంటనే అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో ఆక్వా రైతులకు ఏ కష్టం రాకుండా చూసుకున్నారని, ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆక్వా రైతులు. ఈ గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి సబ్సిడీ రాలేదు. ఈ రోజున మేము ఒక ఫ్యాన్ సెట్కి ఇదివరకు వచ్చినప్పటికి ₹1.5 పడేది. ఈ రోజున మేము ₹6 కట్టవలసి వస్తుంది. ఈ సంక్షోభం కూడా రైతు మీద భారం అవుతుంది. ప్రతిదీ కూడా ఫీడ్ రొయ్య పిల్ల వేసిన కాడించి మేత, రొయ్య పిల్ల వేసిన కాడించి మేత కాడించి రొయ్య అమ్మేదాకా కూడా ఒక రైతే లాసిపోతున్నాడు. చివరిగా ఇప్పుడు పట్టే టైంకి వచ్చినప్పుడు కూడా రైతే లాసిపోతున్నాడు. ఈ మేత రేట్లు కూడా తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం చూసుకుని ఈ యొక్క ఏదైతే ఆర్థిక వ్యవస్థ ఉందో దాన్ని ముందుకు సాగించాలని కోరుతున్నాం. మార్కెట్లో రైలు రేటు కూడా బాగా తగ్గించేశారు. ఈ మధ్యకాలంలో 2-3 రోజుల నుంచి తగ్గించేస్తాం. ప్లస్ అది ఒకటి అవుతే మళ్ళీ ఫీడ్ రేట్ కూడా కేజీకి ₹8 కాదు కానీ బత్తాకు వచ్చి ₹200 పెంచారు. దానివల్ల ఇప్పటికే లాస్లో ఉన్న రైతులంతా ఉండి ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోతే రైతు ఏం చేయాలి, ఆక్వాకల్చర్ చెయ్యాలా అక్కర్లేదా అన్నదే అర్థం అవ్వట్లేదు మాకు ఒక రైతుగా. దాన్ని బట్టి ఏంటంటే ఈ ప్రభుత్వం కలగజేసుకుని గత ప్రభుత్వం ఎలాగైతే కలగజేసుకుందో ఈ రేట్ల విషయంలో ఉండే, కరోనా విషయంలో ఉండే, అలాగే ఈ ప్రభుత్వం కూడా కలగజేసుకుని ఆ వ్యవస్థని ఒక సిండికేట్ వ్యవస్థ కాకుండా రైతుకి ఎంతో కొంత బెనిఫిట్ వచ్చే వరకు మార్కెట్ పెంచి మేత రేటు తగ్గించాలని కోరుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దరిదాపు 4 సార్లు మేతల రేట్లు పెంచడం జరిగింది. అది కూడా మాకు ఈ రైతు మీద చాలా మాకు భారం పడుతుంది కనుక, ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి ఒక సీడ్ యాజమాన్యం కానీ, ఒక ఫీడ్ ఫ్యాక్టరీలు కానీ, అక్కడ ఎక్స్పోర్టర్లు కానీ ఒకే సమాజ వర్గం చెందిన వ్యక్తులు కనుక వాళ్ళ కంపెనీలు ఒక ఎక్స్పోర్టర్ ఫీడ్ సప్లై చేసే యాజమాన్యం, రైలు కొనే యాజమాన్యం కూడా ఒక వ్యక్తులే కనుక, ఒక సమాజ వర్గం చెందిన వ్యక్తులే కనుక అక్కడ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఇవాళ వీళ్ళందరికీ వాళ్ళు బంధువులు అవ్వటం వల్ల గతంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు అప్సడాస్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఇటువంటి సంక్షోభాలు వచ్చినప్పుడు ఒక ప్రభుత్వాన్ని ఒక మానిటరింగ్ చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్లు వేసి రైతుకి బాసటగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో. ఈ రోజున పరిస్థితి చూస్తే ఒక అప్సడ్ అనే సంస్థని సంప్రదించకుండా, వాళ్ళ అధికారులు వాళ్ళ గవర్నమెంట్ సంప్రదించకుండా వాళ్ళ ఫీడ్ యాజమాన్యం రేట్లు పెంచారంటే దానికి అర్థం ఏంటి? ఒక బాధ్యతగా ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకుని ఆ పెంచిన రేట్లను తగ్గించి
ఈ రైతు మీద భారం పడకుండా భారం పడకుండా చూసి రైతును కాపాడవలసిన బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, భవిష్యత్తులో ప్రభుత్వాలు కలగజేసుకోకపోతే రైతు అన్నవాడు ఫలానా డప్పుడు ఆక్వా పరిశ్రమ చేసేవాడు, చెరువులు పండించేవారు అని చెప్పుకుంటాకే తప్ప భవిష్యత్తులో ఆక్వాని మర్చిపోయిన పరిస్థితులు ఏర్పడతాయని తెలియజేస్తూ, ఇంతటి ఆంధ్రప్రదేశానికి వెన్నెముకగా నిలిచినటువంటి ఆక్వా సాగుని ఈ రోజున ఇంత భ్రష్టు పట్టించి ఇంత సంక్షోభానికి కారకులైనటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒక ఆక్వా రైతుని ఆదుకోవాలని ఒక రైతు ఆవేదనను మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఆక్వా రైతుల కష్టాలపై కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా సంఘాలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేస్తున్నారు ఆక్వా రైతులు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి ఆక్వా రంగానికి చేయూతనివ్వాలని కోరుతున్నారు రైతులు.